6 నెలల్లోనే ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తుంటే చూసి బోర్వలేక బీఆర్ఎస్ నాయకులు తప్పుడు విమర్శలు చేస్తున్నారని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంధమల్ల అశోక్, మున్సిపల్ వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, కౌన్సిలర్ పస్తం ఆంజనేయులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగారెడ్ల అన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత 10 ఏళ్లుగా చేయని అభివృద్ధి 6 నెలల్లో మున్సిపల్ చైర్మన్ చేస్తున్నారని, అభివృద్ధిని జీర్ణించుకోలేక ఆలేరు ఎమ్మెల్యేపై, చైర్మన్పై, కౌన్సిలర్లపై విమర్శలు చేయడానికి వారు ఖండించారు. వార్డులలో మంచినీటి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని, కోతులు, పిచ్చికుక్కల సమస్యలను పరిష్కరించారని వారు వివరించారు. కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య, చైర్మన్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, బీఆర్ఎస్ నాయకులు ఆరోపించినట్లు ఏ ఒక్కటి చూపించినా దేనికైనా సిద్ధమని కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు. నిన్న ఆలేరు పట్టణంలోని పట్టణాధ్యక్షుడు మరియు వాళ్ళ కౌన్సిలర్లు మా కాంగ్రెస్ పార్టీ పైన, మా ఎమ్మెల్యే గారి పైన, మా చైర్మన్ గారి పైన, మా కౌన్సిలర్ల పైన వారికి ఇష్టం వచ్చినట్లు ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే కౌన్సిలర్ గెలిచి 6 నెలలు వస్తూ ఉంది. కాకముందుకే మా చైర్మన్ గారు, మా కౌన్సిలర్లు ఆలేరు పట్టణాన్ని సస్యశ్యామలం చేసే దిశగా ఈ యొక్క ఆలేరు పట్టణాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలకు ఒక్కటి కానీ నిరూపణ చేస్తే మా కౌన్సిలర్ కానీ, మా చైర్మన్ గారు కానీ దేనికైనా సిద్ధమని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గడిచిన 5 నెలల్లోనే మా వార్డుకి ఏమిస్తలేరు అని కౌన్సిలర్లు, టీఆర్ఎస్ కౌన్సిలర్లు విమర్శిస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ కౌన్సిలర్లకు కూడా తెలుసు, గడిచిన 5 నెలల్లోనే దాదాపు 500 కోతులు, 1000 కోతులను మా చైర్మన్ గారు, మా కౌన్సిలర్ దగ్గరుండి కోతుల బిడద లేకుండా, పిచ్చి కుక్కల బిడద లేకుండా ఈ యొక్క ఆలేరును అన్ని విధాలుగా ఆదుకోవాలని మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు మా కౌన్సిలర్లు, చైర్మన్లు చేస్తూ ఉన్నారు. మా మధ్యలో ఏదో విభేదాలు ఉన్నాయని మీరు విమర్శిస్తే మాకైతే నవ్వొస్తుంది. ఎందుకంటే మా 7 కౌన్సిలర్లు, మా 3 కోఆప్షన్ మెంబర్లు కూడా రోజు కలిసికట్టుగా తిరుగుతుంటే మీరు ఓర్వలేక మీరు మధ్యలో స్విచ్లు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి, మేము మా ఒక పాలకవర్గం రాకముందుకే టౌన్లో మా ఎమ్మెల్యే గారి దృష్టికి ప్రతి ఒక్క సమస్య వస్తే కూడా అక్కడ మీరే చెప్పారు అండర్ పాస్ అని. మరి మీరున్న 10 ఏళ్ళు ఎందుకు అది పూర్తి చేయలేకపోయారు? ఇక్కడ ఉన్నటువంటి సీసీ రోడ్లు ఎందుకు వేయలేకపోతున్నారు? అక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికను ఎందుకు పట్టించుకోలేదు? ఇవన్నీ కూడా మా కౌన్సిలర్లు, మా చైర్మన్లు, మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు చేస్తూ ఉంటే మీ కళ్ళు మండి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏదో చిన్న జరిగినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి మీది కాదు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు 10 ఏళ్ళు పాలించి కూడా ఆలేరు పట్టణాన్ని సర్వనాశనం చేశారు. అదే అండర్ పాస్ విషయంలో మా కొలనుపాక గ్రామాన్ని కూడా సర్వనాశనం చేసింది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ విప్ గారు అనేది తెలియజేస్తూ ఉన్నాం. మాకు ఆ గేట్ ఉన్నా కూడా, ఆ గేట్ ఉంటే కూడా మా దగ్గర రియల్ ఎస్టేట్ అనేది ఉండేది. ఆ అండర్ పాస్ పడ్డాక చుట్టూ తిరిగి వాహనాలు కొలనుపాక వచ్చే పరిస్థితి, పెద్ద వాహనాలు లేవు. అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యవస్థ కూడా సర్వనాశనం అయిపోయింది. కొన్ని ఏళ్ల కింద ఆ గేట్ ఉన్న టైంలో మా జైన్ మందిర్ కానీ, శివాలయానికి కానీ కొన్ని 100 బస్సులు వచ్చేది. ఇప్పుడు ఆదివారం వస్తే 10 బస్సులు కూడా అక్కడ అవపడతలేవు. కారణం అక్కడ ఉన్నటువంటి రోడ్డు, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ. అట్లయినా మా ఎమ్మెల్యే గారు ఎటువంటి పూర్తి చేయాలని ఇంకొక 4-5 కోట్లు అక్కడ వేచించి మా మినిస్టర్లతో మాట్లాడి, మా సీఎం గారితో మాట్లాడి అక్కడ అండర్ పాస్ పూర్తి చేస్తూ ఉన్నాడు. మా కౌన్సిలర్లో 4 నెలల్లోనే అక్కడ శ్మశాన వాటికలో సీసీ రోడ్లు కానివ్వండి, ఫస్ట్ వార్డులో ఆ బోర్లు నీళ్లు సరిగా రాకపోతే కూడా ఆ చేతి పంపులు ఉన్న బోర్లను కూడా తీసేసి ఆ బోర్లు వాటర్ పంపులు వేసి అక్కడ ప్రజలకు నీళ్లు అందుబాటులో తెచ్చారు. ప్రతి ఒక్క సమస్య పైన మా కౌన్సిలర్లు తిరుగుతూ ఉన్నారు. ఇంకొక విషయం, మీరు పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళకే మీరు అవకాశాలు ఇచ్చినప్పుడు, ఏవైనా డబుల్ బెడ్రూమ్ అయినా ఇంకేదైనా అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ యొక్క మాకు వచ్చినటువంటి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పార్టీ అని కాదు, అన్ని పార్టీలకు కూడా ఇందిరామిన్లు ఇవ్వాలి, సన్న బియ్యం ఇవ్వాలి, రేషన్ కార్డు ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాం. మాకున్నటువంటి 30 పడకల ఆసుపత్రిని 15 పడకలు చేసారు. ఈరోజు మన మా ఎమ్మెల్యే గారు వచ్చి రివ్యూ పెట్టి ఇవాళ 15 పడకలు ఉన్నదాన్ని 50 పడకలకు తీసుకో దిశగా మా ఎమ్మెల్యే గారు ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి గుళ్ళగూడెం గేట్ దగ్గర కూడా 12 తారీఖు నాడు శంకుస్థాపనలు మా R&B మినిస్టర్ గారితో. ప్రతి ఒక్కటి మా ఎమ్మెల్యే గారు, మా చైర్మన్లు, మా మండల సర్పంచులు అందరూ కూడా కలిసికట్టు ఉండి మా ఆలేరు మండలాన్ని, మా ఆలేరు పట్టణాన్ని సస్యశ్యామలం చేస్తామని ఇంకొకసారి మాట్లాడొద్దని హెచ్చరిస్తా ఉన్నాం.